హాయ్ ఫ్రెండ్స్! ఈ సమాజంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు చదువుల కోసమని, పెళ్ళిళ్ళ ఖర్చుల కోసమని, సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి లేదా మంచి పెట్టుబడి కోసం పైసా పైసా జమ చేసి సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో స్థలం కొంటారు. మరి ఆ స్థలానికి చట్టబద్ధత ఎంత? చట్టబద్ధత కోసం మన టీజీ గవర్నమెంట్ అమలుపరుస్తున్న ఎల్ఆర్ఎస్ 2020 గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అసిస్టెంట్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క అప్లికెంట్ గతంలో ఎల్ఆర్ఎస్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ను వాళ్ళ ఫీజు ఇంటిమేషన్ కోసం కానీ మాకు ఎంత ఫీజు కట్టాలి అనే దాని మీద వాళ్ళు తిరిగిపోయే పరిస్థితి ఉంటాయి. ఈ ప్రభుత్వం దాన్ని సరళీకృతం చేసి వాళ్ళందరికీ కూడా ఆన్లైన్లోనే ఫీజు ఇంటిమేషన్ జనరేట్ అయ్యే విధంగా పూర్తి స్థాయిలో అందరికీ కూడా వాళ్ళకి ఎంత ఫీజు వచ్చిందనేది ఆన్లైన్లో కనిపించే విధంగా అందరికీ సంబంధించిన అప్లికేషన్లన్నీ కూడా జనరేట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకు స్పష్టత ఉంది. దాంట్లో స్కీము గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమ లేఅవుట్లకు సంబంధించి ఏది కూడా సక్రమ లేఅవుట్లు ఉంటే ఎల్ఆర్ఎస్ అనేది అవసరం ఉండదు. అక్రమ లేఅవుట్లకు సంబంధించి రెగ్యులరైజ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి ఆ నిబంధనలు విరుద్ధంగా చేసినటువంటి లేఅవుట్లే ఎల్ఆర్ఎస్ పరిధి కిందకు వస్తాయి. అది ఏదైతే అక్రమ లేఅవుట్లకు సంబంధించిన ప్లాట్లు ఉన్నాయో వాళ్ళకి పర్మిషన్లు రావాలంటే వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ మాకు అవసరం ఉన్నప్పుడే చేసుకుంటామంటే మరి ఎప్పటిలాగా ఇది ఇట్లే కొనసాగుతుంది, మనం ఎప్పుడే అవసరం ఉంటే అప్పుడు చేసుకుంటాం అనేటువంటి పరిస్థితులకు వెళ్ళి బయటకు రావాలని కోరుతాం. ఎందుకంటే ఆ అవకాశం కనుక లేనప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకున్నా లేకపోతే పర్మిషన్ తీసుకోవాలి, అమ్ముకోవాలి అంటే ఆ సందర్భంలో వాళ్ళకి అవకాశం లేకపోతే అది వీలు కాదు. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో వాళ్ళ అవసరాలకు కానీ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా ఇంకేమో చేయాలనుకున్నా ఎల్ఆర్ఎస్ కట్టి ఉంటే అన్ని రకాలుగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. హలో, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోతున్నటువంటి ముఖ్య విషయం ఎల్ఆర్ఎస్ 2020. ఏమిటి ఎల్ఆర్ఎస్ 2020? గత వారం రోజులుగా అమలు జరుగుతున్నటువంటి ఈ ఎల్ఆర్ఎస్ 2020 కార్యక్రమం ఇంకా నత్తనడకన సాగుతుండడం, ప్రజల నుండి స్పందన పెద్దగా రాకపోవడం అనేటువంటి దాన్ని గమనించినటువంటి ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం మున్సిపాలిటీలు కావచ్చు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కావచ్చు, ఇతర ప్రభుత్వ కలెక్టర్ కార్యాలయాల నుంచి అన్ని శాఖల వారు దాదాపుగా ఈ కార్యక్రమాన్ని వివిధ సదస్సులు పెట్టి విస్తృతంగా ప్రజల్లోకి ప్రచారం కల్పించి ప్రజలు ఈ కార్యక్రమంలో అవసరమైనటువంటి ప్రజలు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని మార్చి 8వ తేదీన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సాధారణంగా ప్రభుత్వాలు తమ ఆదాయ మార్గాలను పెంచుకోవడం కోసం వివిధ రకాల మార్గాలను అన్వేషిస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వాలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చేసినటువంటి నిబంధనల ప్రకారం వారు అమలు చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఉద్యోగుల జీతభత్యాల కోసం కావచ్చు, పరిపాలన సక్రమంగా జరగడం కోసం ఆదాయం అనేటువంటి తప్పనిసరి. అందులో భాగంగానే గత సర్కారు కూడా కోవిడ్ కాలంలో ఆదాయాన్ని పెంచుకోవడం కోసం 2020 సెప్టెంబర్ 16 కన్నా ముందు ప్లాటింగ్ జరిగినటువంటి ప్లాట్లలో కొనుగోలు చేసిన యజమానుల నుంచి ఆ ప్లాట్ల లోపల కనీసం 10% అమ్మినటువంటి యజమానుల నుంచి అవి మళ్ళీ క్రయ విక్రయాలు జరగాలంటే క్రమబద్ధీకరణ లేకపోతే క్రయ విక్రయాలు జరగడానికి వీలు లేదు అని ఆ రోజు ఆదేశాలు జారీ చేయడంతో రిజిస్ట్రేషన్లు ఆ రోజు అంతకన్నా ముందు ఉన్నటువంటి అక్రమ లేఅవుట్లలో కొనుగోలు చేసినటువంటి ప్లాట్ల యొక్క క్రయ విక్రయాలు నిలిచిపోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం జీవో నెంబర్ 135 ద్వారా గత 2020 సంవత్సరం కంటే ముందు అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొన్నటువంటి ప్లాట్ యజమానులు
వారు కొన్న సమయం లోపల ఉన్నటువంటి మార్కెట్ విలువ, అంటే 2020 కన్నా ముందంటే మార్కెట్ విలువలు, భూముల యొక్క మార్కెట్ విలువలు 2013లో మాత్రమే సవరించడం జరిగింది. అంటే మంచిగా, అంటే దాదాపుగా గజానికి 4,500 5,000 ఉన్నదంటే అది మంచి ప్రైమ్ లొకాలిటీగా పరిగణించేది. పట్టణ శివార్లో చూసుకున్నట్లయితే 1,500 2,000 ఇలాంటి గజానికి, చదరపు గజానికి ఈ రేటు నిర్ణయించడం జరిగింది. 2020 ఆగస్టు 26కు ముందు ఏర్పడినటువంటి లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసినటువంటి వారు 2025 మార్చి 31 లోపున దరఖాస్తు చేసుకొని, అంటే గతం లోపల ₹1000 ద్వారా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారు, ఆ రోజు ₹1000 ద్వారా దరఖాస్తు చేసుకోనటువంటి భూ వినియోగదారులు కూడా నేడు ఉన్నటువంటి ఈ 135 జీవో ద్వారా జారీ చేయబడినటువంటి నిబంధనల ప్రకారం అర్హులే. మరి చాలామంది అనుకుంటుంటారు, ఏమైందిలే, మేము ఏదో అక్రమ లేఅవుట్లో స్థలం కొనుక్కున్నాం, బిల్డింగ్ కట్టుకునేటప్పుడే మేము పర్మిషన్ తీసుకుంటాం, ఆ సమయం లోపలనే LRS ఉంటుంది కదా, అప్పుడే మేము చేసుకోవచ్చు కదా అని చాలామంది అనుకుంటుంటారు. అయితే ప్రభుత్వం కల్పించినటువంటి ఈ వెసులుబాటు ద్వారా మనకు ఆ గత కాలంలో ఉన్నటువంటి మార్కెట్ విలువ లోపల ఇప్పుడు 25% రిబేట్ వస్తుంది. అంటే దాదాపు 25% మనకు డిస్కౌంట్ వస్తుంది. దాంతోపాటుగా ఓపెన్ స్పేస్ ట్యాక్సెస్ అనేటువంటి ఇతర పెనాల్టీలు అనేటువంటి, కాంపౌండ్ పెనాల్టీలు అనేటువంటి ఇవన్నిటి నుంచి మనకు మినహాయింపులు లభించే అవకాశం ఈ స్కీమ్ లోపల మనం రెగ్యులరైజేషన్ చేసుకుంటే ఆ అవకాశం మనకు లభిస్తుంది. లేదు మేము బిల్డింగ్ కట్టుకునేటప్పుడే పర్మిషన్ తీసుకుంటాం, అప్పుడే LRS కట్టుకుంటాం అంటే అట్లా కూడా కట్టుకోవచ్చు. కానీ అప్పుడు ఈ 25% రిబేటే కాకుండా ఇంకా 33% పెనాల్టీ పడే అవకాశం ఉంది. దాంతోపాటుగా త్వరలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యూస్, మార్కెట్ విలువలు కూడా పెంచబోతుంది గవర్నమెంట్ అనేటువంటిది. 2013 లోపల భూముల యొక్క మార్కెట్ విలువలను 2013లో పెంచారు తప్ప మళ్ళీ పెంచబడలేదు. కొత్త సర్కారు పెంచుతామన్నారు, కానీ ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు భూముల యొక్క మార్కెట్ విలువలు పెంచలేదు. దాంతోపాటుగా రియల్ ఎస్టేట్ అనేటువంటి స్తబ్దతగా ఉండడం అనేటువంటిది కూడా ఒక కారణమై ఉండవచ్చు. కానీ త్వరలో మార్కెట్ విలువలు పెంచుతారు. పెంచినట్లయితే తర్వాత జరిగే, మనం ఈ స్కీమ్లో కాకుండా తర్వాత మనం కనుక LRSకు దరఖాస్తు చేసుకుంటే అప్పుడు 2020 కన్నా ముందు మనం కొన్నటువంటి ప్లాట్ల యొక్క మార్కెట్ విలువతో కాకుండా ఇప్పుడున్నటువంటి కొత్త విలువల ప్రకారం కట్టినట్టయితే మనకు చాలా ఎక్కువ రుసుము కట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. భూములకు సంబంధించి ఏదైనా క్రయ విక్రయాల లోపల ఒకటే ప్లాట్ 2కి 3కి అమ్మబడినట్టు న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చినప్పటికీ కూడా ఎవరైతే ఈ LRS అనుమతి పొంది ఉంటారో వాళ్ళ యొక్క భూమికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉంటాయి న్యాయపరంగా. ఎందుకంటే సార్ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, మాది తప్పుడు భూమి అయితే మాకు రిజిస్ట్రేషన్ చేయకూడదు కదా అంటే, రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఫైనల్ అథారిటీ కాదు. మన భూమి న్యాయబద్ధమైందా కాదా, తప్పుడు భూమా కాదా అని ధృవీకరించేటువంటి అవకాశం సబ్ రిజిస్ట్రార్ వాళ్ళకి లేదు. సబ్ రిజిస్ట్రార్ వారు మనం ఏది అమ్మినా, కొనేటోళ్ళు ఉంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడానికి ముందుకొచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి పన్ను కడితే సరిపోతుంది. అట్లే మనం గత చరిత్రలో చూసుకున్నట్లయితే ఏ భూమి అమ్మినా కొనుగోలుదారులకు వాళ్ళకు రుసుము కడితే తీసుకునేది. కొన్ని సందర్భాల లోపల వాళ్ళు లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఆధార్ కార్డు ఉందా అంతవరకే, కానీ దాని యొక్క చట్టబద్ధత కరెక్టా కాదా అని నిర్దేశించడం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం యొక్క పరిధిలో కాదు. కాబట్టి స్థానిక సంస్థలు, నగరపాలక సంస్థలు అయినటువంటి ఈ నిర్మాణాలకు అనుమతించేటువంటి వారి నుంచి మనము కనుక లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ద్వారా అనుమతి పొందినట్లయితే మనకు చాలా వరకు చట్టబద్ధత పొందే అవకాశం ఉంది. న్యాయపరంగా ఏమన్నా భూమిలో వివాదాలు అయినప్పుడు కూడా ఎవరైతే LRS చేసుకొని ఉంటారో వారికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సాధారణంగా ప్రతి సగటు సామాన్యమైనటువంటి భూమి వినియోగదారుడు కొనుగోలు చేసేటప్పుడు తనకు తక్కువ లభిస్తుంది అని చూస్తాడు. ఉదాహరణకు ఒక గుంట భూమిని పట్టణ శివార్లో కొనుక్కున్నాడు. పట్టణ శివార్ లోపల అక్రమంగా చేయబడినటువంటి లేఅవుట్ల లోపల కొనుక్కున్నటువంటి ఆ వ్యక్తికి ఉదాహరణకు
33 పొడవు 33 వెడల్పు ఉన్నటువంటి ఒక గుంట 121 చదరపు గజాల ప్లాట్ కొన్నాడు అనుకుందాం. అతనికి ఇంటి ముందు రోడ్డు 15 ఫీట్లు ఉందనుకుందాం. 15 ఫీట్ల 20 ఫీట్ల అని చూడకుండా నిబంధనల ప్రకారం ఎంత ఉండాలి? వాస్తవానికి 30 ఫీట్ల రోడ్లు ఉండాలి. కానీ నిబంధనల ప్రకారం అక్రమ లేఅవుట్లు చేసేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు 30 ఫీట్లతో తీస్తే వాళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళు 15, 20, 12 ఫీట్లతో తీసి మనకు అమ్మేస్తారు. మనకు తక్కువ వస్తుంది కదా అని మనం ఏం చేస్తుంటాం? తక్కువనే జరిగినాయి కదా అని మనం కొనుగోలు చేస్తాం. కానీ ఈ 33 అంటే 33 × 33 పొడవు వెడల్పులు కలిగినటువంటి స్థలము మనం చూసుకున్నట్లయితే ఒక గుంట 121 చదరపు గజాల ప్లాట్. ఈ ప్లాట్ కనుక మనం చూసినట్లయితే వెడల్పు 33, ముందర రోడ్డు 15 ఫీట్లు. మన నిబంధనల ప్రకారం ఎంత ఉండాలి? రోడ్డు 30 ఫీట్లు ఉండాలి. మరి 30 ఫీట్లు ఉండాలంటే 15 ఫీట్లే ఉంది కదా. మరి అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు సమానంగా సరి సమానం జరగాలి. అంటే ఎంత మనం ఎంత జరగాలి? వెనకకు సెట్ బ్యాక్ 7.5 ఫీట్స్ వెనకకు జరగాలి. అంటే 33 ఫీట్ల వెడల్పుతో మనం లోతుగా ఎంత జరగాలి? 7.5 ఫీట్ల లోతు వెనక జరగాలి. అంటే మనకు దాదాపు 27 చదరపు గజాల స్థలం నష్టపోతాం. అంటే మనకు 30 ఫీట్ల స్థలము మన రోడ్డుగా చూపెట్టాల్సిందే. మరి చూపెట్టాలంటే ఇట్లా 15 ఫీట్లే ఉంది కదా. ఇటు పక్క వాళ్ళు 7.5 వదలాలి, ఆ పక్క వాళ్ళు 7.5 వదలాలి. కొన్ని సందర్భాల్లో మనకు ఎదురుగా ఆల్రెడీ వాళ్ళు లోకల్గా మేనేజ్ చేసుకొని అప్పటికే గోడలో ఇల్లు కట్టేసి ఉంటారు. మరి వాళ్ళు కూలగొడతలేరుగా, వాళ్ళు అలాగే ఉంది కదా. మనం మాత్రమే జరగాలంటే నిబంధనల ప్రకారం వాళ్ళు కట్టేసిరు, వాళ్ళు కూలగొట్టడం సాధ్యం కాదు. మనం పర్మిషన్ ఇవ్వాలంటే మాత్రం బిల్డింగ్ పర్మిషన్ కోరుతున్నప్పుడు మాత్రం కంపల్సరీ సెట్ బ్యాక్ మనం గిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం దాదాపు ఒక ఉదాహరణకు తీసుకున్నటువంటి 33 × 33 సైజు లోపల మనం 7.5 ఫీట్ల లోతు 33 ఫీట్ల వెడల్పుతోటి అంత దాదాపు 27.5 ఫీట్ల స్క్వేర్ యార్డ్స్ను మనం నష్టపోవాల్సి ఉంటుంది. మనం దాదాపు 20 లక్షలు పెట్టి ఒక గుంట జాగ కొనుక్కుంటే 4 లక్షల వరకు ఇందులో నష్టపోతాం. ఎందుకు ఈ నష్టం జరుగుతుంది? మనము డిటిసిపి ద్వారా అప్రూవ్ చేసినటువంటి నిబంధనల ప్రకారం ఉన్నటువంటి లేఅవుట్లో కొనుగోలు చేయలేదు. అవి అక్రమ లేఅవుట్లు. క్రమబద్ధమైనటువంటి లేఅవుట్లు ఏంటి? డైరెక్టర్ టౌన్ కంట్రీ ప్లానింగ్ ద్వారా ఏర్పడినటువంటి లేఅవుట్ల ద్వారా కొనుక్కుంటే. కానీ మన ఊరు లోపల 100 ప్లాటింగ్లు ఉంటే 10 ప్లాట్లు కూడా 2 ప్లాట్లు కూడా డిటిసిపి ద్వారా అప్రూవ్ అనేవి ఉండవు. ఒకవేళ అట్లా ఉన్నా కానీ దాని యొక్క ధర ఎక్కువ ఉంటుంది. కామన్ వినియోగదారుడు ఏం చేస్తాడు? దీనిలో ధర బాగుంది, డిటిసిపిలో ఇలా తక్కువ వస్తుందని కొనుక్కుంటాడు. కానీ సెట్ బ్యాక్ల ద్వారా కానీ ఎల్ఆర్ఎస్ ద్వారా కానీ మనకు ఎంత నష్టం జరుగుతుంది అనేటువంటి చూడరు. మరి నేను కూడా మా ఊరి లోపల పైసా జమ చేసి ఒక ప్లాట్ కొనుక్కున్నాను. మరి ఆ ప్లాట్ను ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళాలన్నా, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా, గ్రామ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలన్నా అనేటువంటి సందిగ్ధత చాలా మందిలో ఉంది. అంటే దీనికి మీద ప్రచారం చాలా తక్కువ ఉంది కాబట్టి గత 3-4 రోజుల నుంచి అధికారులు విస్తృతమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా సదస్సులు పెట్టి ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకెళ్ళి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా ఎల్ఆర్ఎస్ 2020 ద్వారా రెగ్యులరైజేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎంత లబ్ధి జరుగుతుంది అనేటువంటిది వాళ్ళకి తెలియజేసినట్లయితే ముందుకు వస్తారు. లేదా నిర్లిప్తతో ఉండి ఎప్పుడో కట్టుకున్నప్పుడు తీసుకుందాంలే అని అనుకుంటే ప్రభుత్వానికి కూడా ఆదాయ మార్గం తగ్గుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ఎక్కువ మంది పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలంటే అందరినీ విస్తృతంగా పాల్గొనేటట్టు చేయాలని అందరూ ప్రచారం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజల్లో ఉన్నటువంటి ఈ ఎల్ఆర్ఎస్ అనేటువంటి విషయం మీద ఉన్నటువంటి కన్ఫ్యూజన్ను తొలగించడం కోసం ఎస్ఆర్ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల లోపల హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా మున్సిపాలిటీలు వార్డుల లోపల కూడా ఈ విషయమై సదస్సులు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా మనం మా ద్వారా ఒక సగటు పౌరునిగా మనలో ఒకరైనటువంటి మీకు తెలియజేయడం కోసం మా వంతు ప్రయత్నం ఏంటంటే మీరు కనుక కష్టపడే
మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ఏ సిటీ శివార్ లోపలనో అక్రమంగానో ఏదో మీకు తెలుసో తెలియకనో ఏదో ఒక లేఅవుట్ లోపల మీరు కొనుక్కున్నటువంటి స్థలం దాదాపుగా అది డిటిసిపి అప్రూవల్ అయి ఉండదు. కాబట్టి మీ యొక్క స్థలానికి చట్టబద్ధత కావాలంటే గతంలో మేము 1000 రూపాయలు కట్టలేమనేటువంటి బెంగ లేకుండా ఇప్పటికైనప్పటికీ కూడా ఆన్లైన్ ద్వారా మార్చి 31, 2025 లోపల మీరు హెల్ప్ డెస్క్లను సంప్రదించడం కానీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళినట్లయితే వాళ్ళు చెప్తారు, అగో గతంలో మున్సిపాలిటీ వాళ్ళే మాత్రమే చేసేది కదా అంటే ఈ ప్రాసెస్ అంతా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి మొదలవుతుంది. అక్కడికి వెళ్తే మన యొక్క వివరాలన్నింటినీ వాళ్ళు ఆన్లైన్ పోర్టల్ నందు నమోదు చేస్తారు. దాని నుంచి వచ్చేటువంటి ప్రొసీడింగ్ ద్వారా అప్లికేషన్గా పరిగణించి ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీ యొక్క భూమి కనుక అంటే ఇప్పుడు మనకు చెరువుల యొక్క సమీపం లోపల కానీ కెనాల్లకు సమీపం లోపల కానీ ఇక్కడ నిషేధితమైనటువంటి ప్రాంతాలకు 200 మీటర్ల కన్నా దూరం ఉన్నట్లయితే ప్రభుత్వ స్థలాలు కానీ అసైన్మెంట్ కానీ వివాదమైనటువంటి స్థలాల లోపల లేదు అని నిర్ధారించడానికి నీటిపారుదల శాఖ వారు మీ యొక్క భూమికి వాళ్ళే మీరు ముందే కనుక ఫీజు కట్టేసినట్లయితే మీ యొక్క గతంలో అప్లై చేసుకున్న వాళ్ళకు వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ కానీ అసైన్మెంట్ కానీ వివాదమైనటువంటి స్థలాల లోపల లేదు అని నిర్ధారించడానికి నీటిపారుదల శాఖ వారు మీ యొక్క భూమికి వాళ్ళే మీరు ముందే కనుక ఫీజు కట్టేసినట్లయితే మీ యొక్క గతంలో అప్లై చేసుకున్న వాళ్ళకు వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ఆన్లైన్లో ఉన్నాయి. ఈ ఆన్లైన్లో కూడా కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి, పూర్తి వివరాలు రాకపోవడం అనేది కూడా ఒక సమస్యగా ఉంది. అయితే మనం కట్టిన వాళ్ళ యొక్క వివరాలు ఆన్లైన్లో మనము LRS 2020 అనేటువంటి పోర్టల్ నందు వెళ్ళినట్లయితే దాంట్లోపల మనం ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఒకవేళ చాలామందికి ఎర్రర్ వస్తుంది, ఆ యొక్క సమస్యను పరిష్కరించబోతున్నారు. దాంతోపాటుగా మనకు ఆన్లైన్ లోపలే మన యొక్క ల్యాండ్కి ఎంత ఫీజు వాళ్ళు నిర్దేశించారు, దాని నుంచి మనకి ఎంత తగ్గింపు రాబోతుంది అనే విషయాలు కూడా ఉన్నాయి. లేకపోతే మనం అధికారులను సంప్రదిస్తే వాళ్ళు తెలియజేస్తారు. ఆ విధంగా మనం సంబంధిత శాఖల అధికారులను కలిసినట్లయితే ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే అక్కడ హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయడం, వాళ్ళను సంప్రదిస్తే వాళ్ళు మనం ఎట్లా చేసుకోవాలి, పోర్టల్ అనేది ఎట్లా నమోదు చేయాలి, కొత్త వాళ్ళు ఎట్లా చేసుకోవాలి, మీ యొక్క ప్లాట్ అని రెగ్యులరైజేషన్ చేసుకోవాలంటే ఏమేమి చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి అనేటువంటి వాళ్ళు తెలియజేస్తారు. ఈ యొక్క స్కీమ్ లోపల ఇప్పుడు కనుక మనం చేసుకున్నట్లయితే మనకు దాదాపు 25% రిబేట్తో పాటుగా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ మొదలైనటువంటి కాంపౌండ్ పెనాల్టీ లాంటివి కలిసి 33% కూడా మనకు మిగిలే అవకాశం ఉంది. త్వరలో పెరగబోయేటువంటి మార్కెట్ విలువల నుంచి కూడా మనం లబ్ధి పొందే అవకాశం ఈ యొక్క స్కీమ్ లోపల నిబంధనల ప్రకారం ఉన్నటువంటి తేదీలో కనుక మనం చేసుకుంటే లబ్ధి పొందే అవకాశం ఉంది. చాలామంది సగటు పౌరులు అనొచ్చు, మరి మాది ల్యాండ్ కనుక ఇల్లీగల్ అయినట్టయితే మరి రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు, మేము రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాం కదా అనేటువంటి మన సందేహాలు కూడా కలుగుతాయి. మనం ఇందాక చెప్పుకున్నట్టే రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ శాఖ వాళ్ళు మన యొక్క ల్యాండ్ అది చట్టబద్ధత కలిగిందా, దాని అసలు యజమాని ఎవరు కాదా అని నిర్దేశించాల్సినటువంటి బాధ్యత వాళ్ళది కాదు. వాళ్ళు కొనే వ్యక్తి అమ్మే వ్యక్తి మధ్య ఒప్పందం ఉంటే వాళ్ళ మధ్య పత్రాలు ఏమైనా ఉంటే అవి జెన్యూనా కాదా అన్నది వాళ్ళ యొక్క బాధ్యత కాదు. రిజిస్ట్రేషన్ చేయడం మాత్రం చేస్తారు వాళ్ళకు మనం పన్ను కడుతున్నాం, స్టాంప్ డ్యూటీ కడుతున్నాం, వాళ్ళు చేస్తారు. అంతవరకు మాత్రమే వారి యొక్క బాధ్యత. మరి వ్యవసాయ భూముల యొక్క జెన్యూనిటీ చేయాల్సినటువంటి మండల రెవెన్యూ అధికారులు కావచ్చు, ఆర్డీఓ అధికారులు కావచ్చు, నగరపాలక సంస్థ లోపల అయితే మున్సిపాలిటీలు కావచ్చు, కలెక్టర్ కార్యాలయం వాళ్ళు కావచ్చు, ఇట్లా బాధ్యతలు వాళ్ళ యొక్క ఆ యొక్క స్థలం యొక్క జెన్యూనిటీ అనేటువంటిది చెప్పేటువంటి అధికారులు వేరే ఉన్నారు. మనకు అంటే శాఖలు మన అధికార విభజన జరిగినట్టుగా ఒక్కొక్క శాఖ ఒక్కొక్క పని చేస్తుంది. న్యాయశాఖ చివరిగా ఏదైనా భూముల విషయం లోపల కావచ్చు, ఇంకా ఏదైనా విషయం లోపల కావచ్చు, అన్యాయాల విషయం లోపల మనం ఎవరు సంప్రదిస్తాం, చివరిగా గతం లోపల రెవెన్యూ కోర్టులు ఉండేటువంటి ట్రిబ్యునల్స్ ఉండేటువంటి అవి లేవు ఇప్పుడు ప్రస్తుతం ట్రిబ్యునల్స్. ఉన్నత న్యాయస్థానాన్ని సంప్రదిస్తాం. దాన్ని విచారణ అనంతరం అది సుదీర్ఘమైనప్పటికీ కూడా మనం వీలైనంత వరకు చట్టబద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మన ల్యాండే కావచ్చు, ఏదైనా మనం చట్టబద్ధంగా ఉన్నప్పుడు ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు.
ఓకే, ఈ సమాచారం కొంతవరకైనా ప్రజల్లోకి ఉపయోగపడుతుందని, ఈ LRS 2020 స్కీమ్ను ఉపయోగించుకోవడానికి, దాని ద్వారా లబ్ధి పొందడానికి, దాని ద్వారా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు ఆదాయం సమకూర్చాలని ఆశిస్తూ ఈ మా యొక్క చిన్ని ప్రయత్నాన్ని స్వాగతిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం.